హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అలాగే కమెంట్స్ చేయండి. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి రిపోర్ట్ చేయడం. నేను ఈ సమస్యను మేనేజర్కి రిపోర్ట్ చేస్తాను. నేను ఈ సమస్యను మేనేజర్కి రిపోర్ట్ చేస్తాను. ఐ విల్ రిపోర్ట్ దిస్ ఇష్యూ టు ద మేనేజర్. I will report this issue to the manager. ఆమె నిన్న సమస్యను రిపోర్ట్ చేసింది. ఆమె నిన్న సమస్యను రిపోర్ట్ చేసింది. She reported the problem yesterday. She reported the problem yesterday. దయచేసి తప్పులను వెంటనే రిపోర్ట్ చేయండి. దయచేసి తప్పులను వెంటనే రిపోర్ట్ చేయండి. Please report the errors immediately. Please report the errors immediately. క్లయింట్ ప్రాజెక్ట్లో మార్పులను నివేదించారు. క్లయింట్ ప్రాజెక్ట్లో మార్పులను నివేదించారు. The client reported changes in the project. The client reported changes in the project. మీరు వివరాలు రిపోర్ట్ చేశారా? మీరు వివరాలు రిపోర్ట్ చేశారా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను ఆఫీస్కు ఆలస్యంగా రిపోర్ట్ చేశాడు. అతను ఆఫీస్కు ఆలస్యంగా రిపోర్ట్ చేశాడు. He reported late to the office. He reported late to the office. నేను నేరుగా హెడ్కి రిపోర్ట్ చేస్తున్నాను. నేను నేరుగా హెడ్కి రిపోర్ట్ చేస్తున్నాను. I am reporting directly to the head. I am reporting directly to the head. ఈ ఘటనను ఎవరు రిపోర్ట్ చేశారు? ఈ ఘటనను ఎవరు రిపోర్ట్ చేశారు? Who reported this incident? Who reported this incident? మనం ప్రతిరోజు అప్డేట్స్ రిపోర్ట్ చేయాలి. మనం ప్రతిరోజు అప్డేట్స్ రిపోర్ట్ చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ స్థితి ప్రతివారం నివేదించబడుతుంది. ప్రాజెక్ట్ స్థితి ప్రతివారం నివేదించబడుతుంది. The project status is reported weekly. వర్బ్ 2 డిసైడ్ నిర్ణయం తీసుకోవడం. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. మీటింగ్ తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను. I will decide after the meeting. I will decide after the meeting. ఆమె కొత్త ప్రాజెక్ట్లో చేరాలని నిర్ణయించింది. ఆమె కొత్త ప్రాజెక్ట్లో చేరాలని నిర్ణయించింది. She decided to join the new project. She decided to join the new project. మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారా? మీరు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారా? Did you decide on the proposal? Did you decide on the proposal? అతను హాజరు కాకూడదని నిర్ణయించాడు. అతను హాజరు కాకూడదని నిర్ణయించాడు. He decided not to attend. He decided not to attend. వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకున్నారు.
వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకున్నారు. దే డిసైడెడ్ టుగెదర్. దే డిసైడెడ్ టుగెదర్. బడ్జెట్ని ఎవరు నిర్ణయిస్తారు? బడ్జెట్ని ఎవరు నిర్ణయిస్తారు? హూ విల్ డిసైడ్ ద బడ్జెట్? హూ విల్ డిసైడ్ ద బడ్జెట్? ప్రస్తుతం నేను నిర్ణయం తీసుకోలేను. ప్రస్తుతం నేను నిర్ణయం తీసుకోలేను. ఈ చిన్న ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు నిర్ణయం తీసుకుందాం. రేపు నిర్ణయం తీసుకుందాం. లెట్స్ డిసైడ్ టుమారో. లెట్స్ డిసైడ్ టుమారో. మేనేజ్మెంట్ డెడ్లైన్ను పొడిగించాలని నిర్ణయించింది. మేనేజ్మెంట్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద డెడ్లైన్. వర్క్ 3. క్లీన్ శుభ్రం చేయడం. దయచేసి డెస్క్ శుభ్రం చేయండి. ప్లీజ్ క్లీన్ ద డెస్క్. ప్లీజ్ క్లీన్ ద డెస్క్. నేను వంటగది శుభ్రం చేశాను. నేను వంటగది శుభ్రం చేశాను. ఐ క్లీన్డ్ ద కిచెన్. ఐ క్లీన్డ్ ద కిచెన్. వాళ్ళు ఇప్పుడు ఆఫీస్ శుభ్రం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆఫీస్ శుభ్రం చేస్తున్నారు. దే ఆర్ క్లీనింగ్ ద ఆఫీస్ నౌ. దే ఆర్ క్లీనింగ్ ద ఆఫీస్ నౌ. మీరు మీ గది శుభ్రం చేశారా? మీరు మీ గది శుభ్రం చేశారా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేస్తుంది. ఆమె ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేస్తుంది. షీ క్లీన్స్ ద హౌస్ ఎవ్రీ డే. షీ క్లీన్స్ ద హౌస్ ఎవ్రీ డే. మేము నిన్న హాల్ శుభ్రం చేశాము. మేము నిన్న హాల్ శుభ్రం చేశాము. We cleaned the hall yesterday. We cleaned the hall yesterday. వాడిన తర్వాత వైట్ బోర్డ్ శుభ్రం చేయండి. వాడిన తర్వాత వైట్ బోర్డ్ శుభ్రం చేయండి. క్లీన్ ద వైట్ బోర్డ్ ఆఫ్టర్ యూజ్. క్లీన్ ద వైట్ బోర్డ్ ఆఫ్టర్ యూజ్. ఫ్లోర్ ఉదయం శుభ్రం చేయబడింది. ఫ్లోర్ ఉదయం శుభ్రం చేయబడింది. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను వెళ్ళే ముందు బూట్లు శుభ్రం చేశాడు. అతను వెళ్ళే ముందు బూట్లు శుభ్రం చేశాడు. హీ క్లీన్డ్ హీస్ షూస్ బిఫోర్ లీవింగ్. హీ క్లీన్డ్ హీస్ షూస్ బిఫోర్ లీవింగ్. మనమంతా కలిసి గార్డెన్ శుభ్రం చేద్దాం. లెట్స్ క్లీన్ ద గార్డెన్ టుగెదర్. లెట్స్ క్లీన్ ద గార్డెన్ టుగెదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.